బారిస్టర్ పార్వతీశం. ఈ పేరు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? ఖచ్చితంగా వినే ఉంటారు. ఎందుకంటే మీ చిన్నతనంలో ఇదొక అద్భుతమైన కథ. నిజానికి ఈ కథ వినే ప్రతి ఒక్కరికి కూడా ఆ కథలోకి వెళ్ళి స్వయంగా పార్వతీశం గారితో ఉన్నట్లుగా ఈ కథ వినే ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ 57. రండి కథలోకి వెళ్ళిపోదాము. ఆగండి, కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇప్పుడు వెళ్దాం రండి కథలోకి. కోర్టు వ్యవహారాలు చాలా సంతృప్తికరంగా జరుగుతున్నాయి. చాలా ఉత్సాహంగానే ఉంటున్నది. తీరిక ఉన్నప్పుడల్లా సరస్వతికి పాఠాలు చెప్పడము, పరీక్షకు అవసరమైనవి మట్టుకు జరుగుతూనే ఉంది. ఆమెకు అవసరమైన పుస్తకములు తెచ్చి అందిస్తూనే ఉన్నాను. శ్రద్ధగా చదువుతూనే ఉన్నది. ఆమె చదువు పని ఆమెది, నా కోర్టు పని నాది. ఇలా ఒకరి పనులు ఒకరు అడ్డు రాకుండా టైం టేబుల్ ప్రకారము కాలక్షేపం చేసుకుంటూ సమాన అవసరములు వచ్చినప్పుడు మట్టుకు మీరనుకున్నది కాదు భోజనాధికములన్న మాట అప్పుడు మట్టుకు కలుసుకుంటూ ఏ పొరపచ్చము లేకుండా సంసారం సాగించుకుంటుంటే మా సరస్వతి పరీక్షలు సమీపించడము, ఆమె కాలమంతా చదువుకే వినియోగించుకోవడము, భోజనాధికములు నేను తయారు చేయడము, లేక నాకు తీరిక లేనప్పుడు ఉభయులకు హోటల్ నుంచి తెప్పించడము, ఏమి జరుగుతున్నదో, భోజనం ఎలా వస్తున్నదో మొదలైన విమర్శలకు కూడా వ్యవధి లేకుండా ఉక్కిరి బిక్కిరై పరీక్షలు ఎలాగో కాదు చాలా సంతృప్తికరంగానే పూర్తి చేసుకొని అలసి సొలసి వాడినత్తై 2-3 రోజులు వరుసగా నిద్రపోయింది సరస్వతి. ఏ శోష రాకుండా మధ్య మధ్యన నేను పలహారములో పానీయములో కోర్టు పని మానుకొని పక్కన కూర్చొని అందిస్తున్న సంగతి కూడా గమనించకుండా గడిపింది. ఎలాగైతేనేమి 4వ రోజున చాలా తేలిగ్గా హాయిగా లేచి కోకిల్లా పాడుతూ పువ్వులా నవ్వుతూ ఉదయాన్నే పలహారం పళ్ళెంతో ప్రత్యక్షమై నాకు మేలుకొలుపులు పాడింది. మరి 2-3 మాసములు పరీక్షల్లో ఉత్తీర్ణురాలైనట్టు వార్త తెలిసింది కాబోలు. నేనా సాయంకాలం ఇంటికి వచ్చేసరికి గంధర్వకన్య ఎవరో పాడుతున్నట్లు గానం వినిపించింది. ఏమిటి విశేషం అని తొందరగా వెళ్ళి తలుపు తట్టబోతుంటే ఎవరో అప్సరస నాట్యం చేస్తూ తలుపు తీసి కరగ్రహణం చేసిన నమాంతం కౌగలించుకొని అప్పటికెలాగో తప్పించుకొని ఇది కలయో వైష్ణవమాయో తెలుసుకుందామని కన్నెత్తి చూసేసరికి కలకలలాడుతూ కిలకిల నవ్వుతూ, ఏమిటో ఇలా తెల్లబోయి చూస్తారు? నేనండి మీ సరస్వతిని, మీ అర్ధాంగిని. త్వరగా తయారు కండి, మిమ్మల్ని ఈవేళ అలా బీచ్కి తీసుకెళ్లదలుచుకున్నాను అంది. అప్పటికి కానీ నా ఆనందం పూర్తి కాలేదు. ఇంకా అలా చూస్తారేమిటి? నేను మొదటి తరగతిలో మొన్న పరీక్షలలో ఉత్తీర్ణురాలయ్యాను. గురుదక్షిణగా సమస్తోపచారములు మీకు చేయ ప్రయత్నిస్తుంటే అలా గుడ్లప్ప చెప్పి చూస్తారేమిటి? ఈ మొగుడెక్కడ దొరికాడో బాబు, అందుకనే పుణ్యం కొద్దీ పురుషుడన్నారు. రండి త్వరగా ఆ బట్టలు విప్పేయండి. ఏమిటి అంటుండగాని వెనకాల తరుముకు వచ్చింది సరస్వతి. 1 వారం 10 రోజులు నాకే పని లేకుండా, ఊపిరి తీసుకోనివ్వకుండా ఊరంతా నన్ను తన వేలికి చుట్టుకొని తిరుగుతూనే ఉంది. అప్పటికే లాయర్ చెప్పే ఆక్షేపణలు చెవిన పట్టించుకున్న జడ్జిలాగా నా మాటలు విని నా పనులు ఉన్నను చూసుకోనిచ్చింది. ఆనాటి సాయంకాలము ఇంటికి వచ్చేసరికి మరునాటి ఉదయానికి గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే రాజకీయవేత్త మదరాసు రేపు ఉదయం వస్తున్నాడనే వార్త పత్రికల్లో వచ్చేసింది. నేను ఎడిన్బరోలో చదువుకుంటుండగానే ఆనాటి ప్రపంచ యుద్ధంలో నిస్సహాయుల నిహతలవుతున్న వేలాది భారతీయ సైనికుల సహాయార్థము ఈయన ప్రత్యేకంగా భారతీయ రెడ్ క్రాస్ సంస్థ ఏర్పాటు చేయడం నేనెరుగుదును. ఇప్పుడు కొన్ని మాసముల నుంచి జాతీయోద్యమము పెద్దపెట్టున ఏర్పాటు చేస్తున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. నేను సరస్వతితో చెప్పకుండా ఉదయాన్నే అవసరములు తీర్చుకొని తొందరగా సెంట్రల్ స్టేషన్కు వెళ్ళాను. స్టేషనులోనూ బయటను జనము క్రిక్కిరిసిపోయి ఇసుకేస్తే రాలుతుందా అన్నట్లు నిలబడి ఉన్నారు.
వీరందరినీ వరుసగా నిలబెట్టడానికి స్వచ్ఛంద సేవకులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. నేనెలాగో నెమ్మదిగా జనసమూహాన్ని తప్పించుకొని నేను ఒక నాయకుడైనట్లు నెమ్మదిగా లోపలికి వెళ్ళాను. అక్కడ అనుకోకుండా ఎడింబరోలో ఒక సభలో నా చేత పద్యాలు చదివించి అప్పటి నుంచి నాకెంతో ఆప్తులైన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, అరే పార్వతీశం, నువ్విక్కడ ఉన్నావుటోయ్, చెప్పావు కాదు, తెలిసి ఉంటే మీ ఇంటికే వచ్చి ఉండేవాడిని కదా, పోన్లే సమయానికి వచ్చావు రా అని నా రెక్క పట్టుకొని ముందుకు తీసుకువెళ్ళి 2-3 కవులు, కొందరు రాజకీయవేత్తలకు ఇలా గబగబా ఎంతో మందికో నన్ను పరిచయం చేశారు. వారు నన్నంత ఇదిగా పరిచయం చేస్తుంటే వాళ్ళందరూ నన్ను ఏ స్థాయిలో ఉంచాలో నిర్ణయించుకోలేక నేనేదో పెద్దవాడినయ్యే ఉంటానని నిశ్చయం చేసుకొని నన్ను కూడా గోపాలకృష్ణయ్యతో పాటు ముందుకు పోనిచ్చారు. సుమారు 9 గంటలకు పెద్ద హోరుతో మెయిల్ స్టేషన్లోకి వచ్చింది. ఆ శబ్దం వినడంతోనే స్టేషన్లోనూ బయట వేచి ఉన్న సుమారు 100,000 మంది ఏకకంఠంతో గాంధీజీకి జై, భరతమాతకు జై అనే ధ్వని మిన్నుముట్టేటట్టు నినదించారు. లోపల ఉన్న జనం 50 మంది ఇన్ని వేల మంది రైలు మీద విరుచుకు పడవలెనన్నంత ఆదుర్దాతో ముందుకు తోసుకు వస్తుంటే ఈ సమూహాన్ని ఆపడానికి అక్కడ ఏర్పాటైన రక్షక భటులకు, స్వచ్ఛంద సేవకులకు చచ్చినంత పనయ్యింది. ఈ సమ్మర్దంలో వచ్చిన అతిథి గాంధీ గారికి ఏ ప్రమాదము జరగకుండా వారి శిష్యాగ్రణులు, ఆజానుబాహువులను అయిన షౌకత్ అలీ, మహ్మద్ అలీ అనే మహ్మదీయ సోదరులు గాంధీ గారిని తమ చేతుల మీద కూర్చోపెట్టుకుని సుమారు 100 మంది వీరి చుట్టూ ఉండి మరికొంతమంది జనాన్ని తప్పించి మార్గం ఏర్పాటు చెయ్యగా నెమ్మదిగా మా ముందు నుంచే వారిని కారు దాకా తీసుకువెళ్లారు. గాంధీ గారు జనాన్ని చూచి దేవతా విగ్రహంలా మందహాసంతో ప్రజల నమస్కారాలను అందుకుంటున్నారు. వెనుకనున్న జనం బయలుదేరి మందమందగా సాగుతూ కనుమరుగయ్యే వరకు ప్రజలు జయ జయధ్వానాలు చేస్తూనే ఉన్నారు. ఆ కారుతో పాటు ఇంతమంది కోలాహలంగా నడిచి వెడుతూనే ఉన్నారు. గోపాలకృష్ణయ్య, నేను మరి 3 కవిమిత్రులు మట్టుకు స్టేషన్లోనే పర్జానంగా అలాగే నిలబడిపోయాము. సుమారు అరగంట వరకు అంతకంతకు క్రమేణా తగ్గుతున్న స్థాయిలో ఆ జయశబ్దాలు మా చెవిన పడుతూనే మరొక క్షణానికి మదరాసు పట్టణమంతా నిర్జనమైనంత నిశ్శబ్దం మా చెవిన పడ్డది. అప్పటికే మేము మెలకువ తెచ్చుకొని బయటకు వచ్చాము. చూశావోయ్ పార్వతీశం, జనాదరణ, జనామోదం అంటే ఏమిటో చూశావా? ఎప్పటికైనా మనము అలా అవ్వాలి అన్నాడు. ఈ మనం బహువచనమా ఏకవచనమా అన్నాను. ఆయన నవ్వుతూ 2 కాదు, ద్వివచనం అన్నారు. ఇంకనేమీ మాటలు లేకుండానే పైకి వచ్చి ఎవరి దారిన వారు విడిపోతుంటే గోపాలకృష్ణయ్య గారు, పార్వతీశం, నువ్వు సాయంకాలానికి బీచ్కి వస్తావా? అక్కడ గాంధీ గారి జాతీయ ప్రబోధం వినవచ్చు. కొంచెం తొందరగా వస్తే మనము కాసేపు మాట్లాడుకోవచ్చు, నీతో మాట్లాడుకోవచ్చు ఎలాగైనా అన్నారు. సరేనని నెమ్మదిగా మన బస చేరుకునేటప్పటికీ భోజనం వేళ దాటిపోయి నేనేమయ్యానా, ఎక్కడికి వెళ్తానా, భోజనం వేళ, కోర్టు వేళ కూడా దాటిపోయిందే అని మా ఆవిడ కంగారు పడుతూ వీధి గుమ్మంలో ఎదురు తెన్నులు చూస్తూ నిలబడ్డది. నా సరస్వతిని నడుం చుట్టూ చెయ్యి వేసి పొదివి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి జరిగిందంతా వర్ణించి చెప్పాను. అమ్మయ్యా అని ఒక్క నిట్టూర్పు విడిచి, పోనీ నన్ను కూడా తీసుకువెళితే నేను ఆ మహనీయుణ్ణి చూచి ఉందును కదా అన్నది. ఇక చూడలేకపోతావా? అంత సమూహంలో నీవు అసలు నిలబడలేకపోయేదానివి. పోనీ సాయంత్రం బీచ్లో జరగనున్న సభకు వెళదాము అన్నాను. అప్పటికి స్థిమితపడి సంతోషించి నన్ను స్నానం చెయ్యమని తొందర చేసి వడ్డన ప్రయత్నం కోసం వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. సాయంకాలం తొందరగా అన్నీ ముగించుకొని 5 గంటలయ్యేసరికి బీచ్కి వెళ్ళాము. స్టేషన్లో స్థలం కుశలం కనుక అక్కడ తొడ తొక్కిడి పడ్డది కాదు.
ఇంత విశాలమైన సముద్ర తీరంలో ఎంతమంది కూర్చున్నా పెద్ద సమూహంలా మన కంటికి ఆనదనుకుంటూ వచ్చేసరికి అక్కడ ఎటు చూసినా లక్షలాది మనుషులు తప్ప మరేమీ కంటికి ఆనలేదు. ఇంత జనాభా అసలు మద్రాసులో ఉన్నారా అనిపించింది. ఎలాగో కూర్చున్న వారిని నుంచున్న వారిని నెమ్మదిగా తప్పించుకుని ముందుకు సాగుతున్న మమ్ములను మా కోసమే వెతుకుతున్నట్లు గోపాలకృష్ణయ్య గారు ఎలాగో దూరాన్నుంచి చూసి తను మాకెదురొచ్చి, రావోయ్ పార్వతీశం, నీకోసమే చూస్తున్నాను అంటూ నా భుజం మీద చెయ్యి వేసి హఠాత్తుగా నన్ను అంటిపెట్టుకొని అనుసరిస్తున్న నా భార్యను చూసి, ఈ మూకలోకి పాపం ఈ అమ్మాయిని కూడా తీసుకొచ్చావేమిటి, నీ భార్యేనా? అదృష్టవంతుడవు అన్నాడు నవ్వుతూ. ఇంతలో నా భార్య నమస్కారాన్ని అందుకొని ఆశీర్వదించి మమ్ములను నెమ్మదిగా సమూహం నుంచి కొంచెం దూరంగా నీటి ఒడ్డుకి తీసుకువెళ్ళాడు. కూర్చోండయ్యా, ఇంకా సభకు చాలా వ్యవధి ఉంది అని తను ముందు కూర్చున్నాడు. మేము అతనికెదురుగా కూర్చున్నాము. అక్కడ చాలామంది ఉన్నా ఆ సమూహంలోనే మాకు ఏకాంతం దొరికినట్లయింది. చాలాసేపు గోపాలకృష్ణయ్య గంభీర ముద్రతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గురించి, భవిష్యత్తు పరిణామాన్ని గురించి ఎంతోసేపు మాట్లాడి మనమంతా కలిసి పరస్పర సహాయంతో ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి సుమా, ఎన్నెన్నో బాధలు పడాలి, కష్టనిష్ఠూరాలు ఓర్వాలి, ఇది మనకు అగ్ని పరీక్ష, అయినా మనం వెనుకాడకూడదు, మనమందరము ఏకమై ఒక్క మనిషిలా నిలబడాలి, ఆంధ్రులంటే ఏమిటో, కార్యదీక్ష పౌరుష పరాక్రమాదులు ఎటువంటివో అవి ఈనాటికి సమసిపోలేదని మాసిపోలేదని మనము రుజువు చెయ్యాలి సుమా అని అంటుండగానే దూరాన్నించి గాంధీగారు సభకు వస్తున్న గందరగోళం వినిపించింది. మా సంభాషణ అంతటితో ముగించి తనతో పాటు గోపాలకృష్ణయ్య గారు మమ్ములను కూడా నెమ్మదిగా ముందుకు ఉపన్యాస వేదికకు బాగా సమీపంగా తీసుకువెళ్ళి అందరూ మమ్మల్ని వీరెవరా అని ఆశ్చర్యంతో చూస్తుండగా సుఖాసీనులను చేశాడు. ఇంకను ఆనాటి ఉపన్యాసం జన్మ జన్మలకు మరువరానిది. ఇన్ని వేలు లేక లక్షల మంది జనంలోన ఉచ్ఛ్వాస నిశ్వాసలు, శబ్దము వెనుకకు సముద్రపు ఘోష తప్ప మరే శబ్దము వినపడలేదు. కంగున కంచుకంఠంలాగా గాంధీ గారి గాత్రం ఒక్కటే, ఏ ఒక్క అక్షరము లోపించకుండా శ్రోతలకందరికీ అంతసేపు వినపడ్డది. సభా సన్మోహనమంటే ఏమిటో ఆనాడు తెలిసింది. ఆయన ఉపన్యాసం అయిపోయిందనే భావన అక్కడున్న ఏ ఒక్కరికి కలగలేదు. అప్పటికందరికీ ఒక్కసారి మెలకువ వచ్చినట్లు అందరూ ఏకమై ఏకకంఠంతో జయ జయధ్వానాలు, కరతాళ ధ్వనులు 2-3 నిమిషాల వరకు పరవశులై చేశారు. ఈ శబ్దంలో సముద్రం తన ఘోష కూడా మరచి ఇది వింటూ కూర్చున్నదా అనిపించింది. ఈ చప్పట్లు చల్లారే లోపున జనమంతా ఈ సందడిలో ఉండగానే గాంధీ గారిని నెమ్మదిగా అవతలికి తీసుకెళ్లి కారెక్కించారు. అప్పటికి తెలివి తెచ్చుకున్న జనం చప్పట్లు మాని పెద్ద గొంతుకలతో అడ్డడ్డడ్డా అని, అబ్బబ్బబ్బా అని, ఏమి ఉపన్యాసమని, ఏప్సిడేపేసినారే అనే ఆశ్చర్యార్థకములతో సముద్ర తీరమంతా గృహోన్ముఖమయ్యింది. గృహోన్ముఖమైన జనసమ్మర్దం కొంత తగ్గే వరకు మేముభయులము అలాగే నిలబడిపోయాము. ఇంతలో మమ్మల్ని వెతుక్కుంటూ గోపాలకృష్ణయ్య గారు, ఇక్కడున్నారా మీరు అంటూ మా దగ్గరకొచ్చారు. పార్వతీశం ఎలా ఉంది? మన కర్తవ్యమేమిటో తేల్చేశారు. గాంధీ గారు మనం ఆలోచించడానికి, నిర్ణయించడానికి ఏం లేదు. టెన్నిసన్ కవివాక్కు, దెర్ ఈజ్ నాట్ రీజన్ వై దెర్ ఈజ్ బట్ టు డూ అండ్ డై అనే హెచ్చరిక జ్ఞాపకం ఉన్నదా? మనలను ఆ స్థితిలో పడేశాడి గాంధీ దేవాంతకుడు. ఇక మనం నడుం కట్టి సర్వసంగ పరిత్యాగం చేసి అస్త్రధారణ చేసి ఆయన్ను అనుసరించవలసింది. వెళ్ళిరండి, రేపు మళ్ళీ ఒక్కసారి మనం ఇక్కడ కలుసుకుందాము, మాట్లాడుకుందాము అని నా సమ్మతం ఏమీ అవసరం లేదన్నట్లు తలపైకెత్తి ఛాతీ విరిచి ఓ చెయ్యి వీపు వెనక ఉంచుకొని కుడి చేత్తో కర్ర జాడిస్తూ
పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. మేమిద్దరము ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఇంటికి చేరటానికి ఏ వాహనము దొరక్క నెమ్మదిగా కాలికి బుద్ధి చెప్పాము. ఇల్లు చేరే వరకు ఎప్పుడూ కళకళలాడుతూ కిలకిల నవ్వుతూ గణగణలాడుతూ మాట్లాడే సరస్వతి ఎందుచేతనో ఉలుకు పలుకు లేకుండా నా చెయ్యి పట్టుకొని నా కూడా నడిచి వచ్చి మా ఇంటి గుమ్మం ఎక్కి తలుపు తీసుకునే వరకు ఆ తరువాతను కూడా ఆమె సంభాషణ ప్రయత్నమేమీ చెయ్యలేదు. ఈ మౌనం నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఏం మౌన ముద్రాలంకారా, పొరపాటు అలంకారా కలంకారా అన్నాను. నేనేమి అలంకారిని కాదు, కలంకారినే కాదు. నా ముఖంలో ఉండేది అప్పుడు వికసించిన పద్మంలోని అరుణారుణిమ, నల్ల కలువలోని నీలిమ మేలిమి బంగారు పసిమి. తెలిసిందా అండి అన్నది. నిజంగా చెప్పావు కావు, ఏది సరిగ్గా చూడని అన్నాను, రెండు భుజాలు పట్టుకొని నాకెదురుగుండా తిప్పుకొని. ఆ సాయంకాలం నిన్న గోపాలకృష్ణయ్య గారి సూచనను జ్ఞప్తికి తెచ్చుకొని సభ జరిగిన చోటికి వెళ్ళాను. అప్పటికే ఆయన నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. నన్ను దూరాన్నించి చూసి ఎంతో సంతోషంతో నాకెదురు వచ్చి నా భుజం మీద చెయ్యి వేసి నీటి దరికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టాడు. మేము చాలాసేపు భారత భవిష్యత్తుకు సంబంధించిన అనేక విషయాలు కొన్ని గంటలు చర్చించుకొని అది వరకు ఉన్న హోమ్ రూల్, స్వరాజ్య, కాంగ్రెసు మొదలైన వాటి గురించి, గాంధీ మార్గమే శరణ్యమనే నిశ్చయానికి వచ్చాము. అప్పటికే చాలా ఆలస్యమైందని ఇద్దరమూ లేచాము. గృహోన్ముఖులమయ్యాము. మా ఇంటికి రమ్మని చాలా బలవంతం చేశాను. ఆయన అందుకు అంగీకరించలేదు. ఈ మాట వచ్చినప్పుడు తప్పక వస్తానని అప్పటికి తప్పించుకున్నారు. వస్తానోయ్, ఇంక నువ్వు నీ వ్యవహారాలన్నీ చక్కపెట్టుకొని సాధ్యమైనంత త్వరలో రంగంలోకి దిగాలి, తప్పదు తప్పదు అని వెళ్ళిపోయారు. నేను నెమ్మదిగా అడుగులు లెక్క పెట్టుకుంటూ యోచనా నిమగ్నుడనై ఇంటికి చేరుకున్నాను. నా భార్య మౌనం చూసి కొంచెం కంగారు పడింది కూడాను. తొందరగా నన్నేమీ పలకరించలేదు. నేను పాద ప్రక్షాళనాధికము కారిచ్చుకొని బట్టలు మార్చుకునేసరికి రండి భోంచేద్దాం అనే ఆహ్వానం చెవిన పడగానే నేను మౌనం మరచి మామూలు మనిషినయ్యాను. మా భోజనములు సవరణలు తొందరగా ముగించుకొని మామూలు చిల్లర పాటలు, చిలిపి చేష్టలు కట్టిపెట్టి నిన్నటి గాంధీ గారు చెప్పినది కొంత చర్చించుకొని నేడు గోపాలకృష్ణయ్య గారు విశదీకరించినది విమర్శ చేసుకుంటూ ఎంతో పెద్ద రాజకీయవేత్తలా మాట్లాడుకుని ఏమంటావు అని, మనం చెయ్యవలసినది ఏమిటని సరస్వతిని అడిగాను. ఏమిటని మీరు నన్ను అడగటమేమిటి? మీకు అసలు సందేహం ఎందుకు కలిగింది? నాకొక్కటే మార్గం, అదే రాజమార్గం. గాంధీ సూచించిన మార్గమే ఆ రాజమార్గం. మనకు ఆలోచించడానికి ఏమీ లేదు, అన్నీ ఆయనే ఆలోచించి పెట్టాడు మనకి. ఇక మనం ఆలోచించడం కాదు, అనుసరించడమే అన్నది ఎంతో ధైర్యంగా, ఏ నదురు బెదురు సంకోచం లేకుండా. సరే అయితే ఇంక నా ప్రయత్నం మీదనే ఉందాం అని నేను నెమ్మదిగా మంచం మీద ఒరిగాను. ఆ పతివ్రత నన్ను అనుసరించింది. తరువాయి భాగము రేపు చెప్పుకుందాము.